మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ పిల్లలు మీరు నడుస్తున్నట్టే నడుస్తూ ఉంటారు. అలాగే మీరు పనులు చేసే స్టైల్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటుంటారు. ఎందుకు ఇది అని అంటే దెర్ ఈజ్ ఎ సైకాలజీ బిహైండ్ ఇట్. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకరించడం అన్నది పిల్లలు ఫాలో అయ్యే మొదటి పద్ధతి. అంటే పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారో దాన్ని వాళ్ళు అనుకోకుండానే అనుకరిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్లో మిర్రర్ న్యూరాన్స్ అన్నవి పనిచేస్తూ ఉంటాయి. అంటే మనం ఏం చేస్తుంటామో యాజ్ పేరెంట్స్ ఆ న్యూరాన్స్ అన్నవి వాళ్ళలో ఆ సబ్కాన్షియస్ మైండ్లో కూడాను క్రియేట్ అయిపోతూ ఉంటాయి, కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనం చేసేటట్టే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫాలో అవడం వల్ల బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే మనకు ఒకవేళ మంచి హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ అండ్ ఎవరికైనా అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం అంటే హెల్పింగ్ నేచర్, ఇలాంటివి ఉండేటప్పుడు వాళ్ళు కూడాను మనల్ని చూసి అవి చేయడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ ఏమైనా మనలోని తెలుసో తెలియకో హ్యాబిట్స్ని మనం బిల్డ్ చేసుకొని ఉన్నామనుకోండి, అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నవి, అవి కూడా వాళ్ళలో డెవలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం పిల్లలకి సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో మనల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అన్నది మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనతోనే ఎక్కువగా వాళ్ళకి బాండింగ్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా మనం ఈ సొసైటీలో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్న దాన్ని బట్టి మన పిల్లలు కూడా తయారవుతూ ఉంటారు కాబట్టి. ఓకే, సో నార్మల్గా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు కోప్పడుతూ ఉంటారు, మేము చెప్పిన మాట వినడం లేదు, ఫలానా అని. సో ఇలాంటప్పుడు ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలి, ఏమో మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయేమో అన్నది. సో ఒకసారి చేంజ్ చేసుకొని చూద్దాం, వాళ్ళలో కూడాను ఆ మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ ఎ సైన్స్ అండ్ సైకాలజీ, జస్ట్ నాట్ థియరీ. ఇట్స్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ విచ్ ఈజ్ బీయింగ్ స్టడీడ్ ఫ్రమ్ last 24 years. Okay, so this is Anta Sri Hari Prasad, me teen parenting coach and mindset expert. Thank you. Meet you in the next session. Namaste.